దేశంలో పరిణామాల గురించి లేదా రాజ్యాంగ అంశాల గురించి లేదా పౌర హక్కుల గురించి ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళు ప్రముఖులైనా లేక సామాన్యులైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సల్స్. వాళ్ళు జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళు ప్రొఫెసర్లు కావచ్చు, వాళ్ళు రచయితలు కావచ్చు, అర్బన్ నక్సల్స్ అంటుంటారు. అసలు ఈ అర్బన్ నక్సల్స్ అనడం సరైందా? ఈ చేసేవాళ్ళు, ఈ మాట్లాడేవాళ్ళు అందరూ నక్సలైట్ భావజాలానికి సంబంధించిన వాళ్ళు అంటే అదేమి లేదు, కానీ అదొక ఎత్తుగడ. ఇలా అందరినీ అర్బన్ నక్సల్స్ అనేటటువంటి ఒక ఎత్తుగడకు అలవాటు పడినటువంటి బీజేపీ కూటమి, బీజేపీ అగ్రనేతలు, అందులో ముఖ్యంగా దేశానికి హోంమంత్రిగా ప్రభుత్వ వ్యవస్థలో 2వ స్థానం ఆక్రమిస్తున్న అమిత్ షా ఏకంగా ఒక మాజీ న్యాయమూర్తిని, అందులోనూ చాలా కీలకమైన ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల తరఫున పోటీ చేస్తున్నటువంటి మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని ఈ ఈ జాబితాలో చేర్చడం ఏంటి? ఆయన నక్సలిజం పెరగడానికి కారకుడైపోయాడని చెప్పి కొండంత అభాండం అది. నిజంగా చెప్పాలంటే హోంమంత్రి స్థానం చాలా కీలకమైనది కదా భారత రాజకీయాల్లో. కానీ దాదాపు ప్రధానమంత్రి తర్వాత అనేక మంది అనేక కోణాల్లో చెప్తుంటారు, హోంమంత్రి ప్రాధాన్యతను ఎవరు ఏమంటారు. అమిత్ షా, మోదీ ఇద్దరే దాదాపు ఈ సర్కారు తిప్పుతున్నారు, చక్రం తిప్పుతున్నారని అందరి ఉద్దేశం. అటువంటి వ్యక్తి ఎన్నిక జరగబోతున్న సమయంలో ఇంత అభాండం ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థి మీద వేయటం అన్నది ఊహకందని విషయం. అది కూడా ఎందుకు? న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఒక తీర్పు సాల్వా జుడుమ్ అనేది రద్దు చేయాలి అని. నక్సలైట్లు లేదా మావోయిస్టులను ఎదుర్కోవడానికి ప్రభుత్వమే ఒక కృత్రిమంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పోటీగా చేయడం సరికాదన్నది అందరూ దేశంలో వచ్చిన అభిప్రాయమే. దాన్ని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఆ చెప్పిన వాళ్ళలో ఈయన ఒక్కరే కాదు, జస్టిస్ నిజార్ కూడా ఉన్నారని ఆయనే స్వయంగా చెప్తున్నారు కదా. ఇద్దరు కలిసి ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పును మళ్ళీ సమీక్ష చేయడానికి కూడా మళ్ళీ వెళ్ళినప్పుడు జస్టిస్ బివి నాగరత్న మరొక న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం సమీక్ష చేయడానికి వీలు లేదని అంతకుముందు వీళ్ళు ఇచ్చినటువంటి తీర్పునే ధృవపరిచింది. అంటే అది సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒకరి యొక్క అభిప్రాయం కాదు. ఒకవేళ న్యాయమూర్తిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి అప్పుడు చెప్పి ఉన్నా కానీ అది పదవీ విరమణ తర్వాత రాజకీయ పరమైనటువంటి ఒక పోటీలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని ఆయన చెప్తున్నారు. ఆయన మీద అంతకుముందు ఆయన నక్సలిజాన్ని ప్రోత్సహించారని చెప్పి అమిత్ షా అభాండం వేయటం అన్నది ఎంత రాజకీయంగా దారుణమైన విషయం. అంటే రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి, ప్రజల దృష్టి మళ్ళించడానికి ఏదైనా వీళ్ళు అంటారని ఇప్పుడు అర్థమవుతుంది. మనం పాత సినిమాలు, ఇప్పటి సినిమాలు కూడా చూస్తే న్యాయమూర్తులు ఏదో తీర్పులు చెప్పినందుకు లేదా కక్ష కట్టి ఏదో చేయటం ఎప్పుడో రాజ్ కపూర్ తీసిన సినిమాల కాలం నుంచి ఉంది. ఇది ఏం పద్ధతి? ఎవరో అందులో చేసేవాళ్ళు ఎవరో ఆ కేసుల్లో నేరస్తులైన వాళ్ళు అలా చేస్తారు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు ఆ విధంగా అనవచ్చునా? ఎవరైనా సరే తాము ఒక ఉద్యోగంలో, ఒక బాధ్యతలో, ఒక పదవిలో ఉన్నప్పుడు, అందులో న్యాయమూర్తి, అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ బాధ్యతలో రాజ్యాంగానికి ఒక వ్యాఖ్యానం ప్రకారం, ఒక ఇంటర్ప్రిటేషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన తీర్పు వాళ్ళకు వ్యక్తిగతంగా ఎలా ఆపాదిస్తారు? ఆపాదించి ఆ తీర్పు అలా చెప్పారు కాబట్టి వాళ్ళే దానికి ప్రోత్సాహకులను ఎలా అంటారు? ఇలా అంటే కనుక న్యాయమూర్తులు, అత్యున్నత న్యాయస్థానాలు లేదా ఉన్నత న్యాయస్థానాలు ఎన్ని మొయ్యాల్సి వస్తుంది? వాటన్నిటికీ వాళ్ళేనా? ఒక కేసులో ఎవరినైనా నిర్దోషాన్ని విడుదల చేస్తారు, తర్వాత వాళ్ళు ఇంకోటి చేస్తారనుకోండి, మీరు అప్పుడు విడుదల చేసినందుకు ఎట్లా ఉంటుంది ఇది? దేన్ని ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి అంతవరకు చూడాల్సిందే తప్ప పక్కతో పట్టించి ఏదేదో చేసి అనేయటం. ఇంకోటి నేను మొన్న కూడా చెప్పాను, అంతకుముందు హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు, అంతకుముందు జడ్జిగా తెలుగుదేశం పార్టీ మీద ఎన్టీఆర్ ఇది నాది, నా బొమ్మ చోట్లేశారు, దీనికి హైజాక్ చేశారు, ఇదంతా అంటే కుదరదని చెప్పింది సుప్రీంకోర్టు. ఆ తీర్పులో కూడా సుదర్శన్ రెడ్డి ఉన్నారు. అలా అన్నారు కాబట్టి చంద్రబాబుతో అనుబంధం ఉందని వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది అంటే అది కూడా చెల్లుబాటు కాదు కదా. న్యాయమూర్తులు
న్యాయంగా ఆ సమయంలో ఏది న్యాయమని భావిస్తారో తమ విచక్షణ శక్తితో, తమ అవగాహనతో ఆ తీర్పు ఇస్తారు. దాన్నే వాళ్ళ యొక్క స్థానానికి, ఆ న్యాయస్థానానికి అది చెందుతుంది తప్ప వాళ్ళకి వ్యక్తిగతంగా చెందేది కాదు. దీన్ని గనక ఇంకా కొనసాగిస్తే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. పైగా అంతకుముందు విధి నిర్వహణలో చేసిన వాటికి తర్వాత వాళ్ళని బాధ్యులను చేసేటైతే విధి నిర్వహణకు కూడా వెనకడుగు వేసే పరిస్థితి కూడా వస్తుంది. జస్టిస్ సుదర్శన్ గురించి నేను చెప్పడం లేదు, ఎవరి గురించి అయినా. చాలా ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకు ఉమ్మడి రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి మీద దర్యాప్తు జరిపిన సిబిఐ అధికారి ఏ పార్టీలో చేరతానో తెలీదు, ఆ పార్టీలో చేరొచ్చు ఫలానా పార్టీలో అన్నప్పుడు మీరే దర్యాప్తు జరిపారు కదా అని ఆయన అడిగారు. అప్పుడు నా విధి నిర్వహణ కాబట్టి నేను చేశాను, దానికి ఇప్పుడు రాజకీయాలకు సంబంధం ఏముంటుంది అని ఆయన జవాబు చెప్పారు. ఇది ఒక మీడియాలో ఇదో తీవ్రమైన విడ్డూరమైన విషయంగా చెప్పారు. కానీ ఆయన ఏమో అలా తీసుకోలేదు. అది రాజకీయం, అది బాధ్యత, ఉద్యోగ ధర్మం, ఇదేమో నా రాజకీయ వ్యక్తిగత నిర్ణయం అని చెప్పారు. కాబట్టి ఇక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గేమ్ చేంజర్ అవుతారని నేను చెప్పాను. దాని అర్థం ఆయనకు పూర్తిగా సంఖ్యాబలం వచ్చేసి గెలుస్తారా లేదా అది కాదు ఇక్కడ సమస్య. పోటీ యొక్క స్థాయి పెరిగింది, దాని తీరు పెరిగింది, రాజ్యాంగపరమైన విలువల రక్షణకు సంబంధించిన పోటీగా ఇది మారింది. న్యాయమూర్తి రంగంలో నిలవడం వల్ల గౌరవం వచ్చింది. గతంలో కూడా కొద్దిమంది న్యాయమూర్తులు ఈ బాధ్యతల్లో నిర్వహించి ఉన్నారు కాబట్టి, లేకపోతే అది కేవలం లాంఛనంగా మారిపోయి ఉండేది. ఈ విషయంలోనే ఆయన చంద్రబాబు నాయుడుతో పరిచయం ఉందని చెప్పలేను, లేదని చెప్పలేనని చాలా సున్నితంగానే జవాబు చెప్పారు. తగు సమయంలో ఆయన తగు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. ఉదయం సుధాకర్ రెడ్డి గారి అంతిమయాత్ర దగ్గర నివాళి అర్పించిన సందర్భంలో వివిధ పార్టీల వాళ్ళు కలిస్తే వాళ్ళందరూ రాజకీయాలకు, పార్టీలకు అనుబంధాలతో నిమిత్తం లేకుండా బాగా భలే జాగ్రత్తగా చెప్పారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని వాళ్ళు అభినందిస్తూ ఉన్నారు. ఆ పద్ధతి చాలా బాగుంది, అలా చెప్పడం. ఇంత సంక్లిష్టమైన రాజకీయ చర్చ జరుగుతున్నప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి హుందాగా మాట్లాడారని. నిజంగా తుది ఫలితం ఎలా ఉంటుంది అవి మనం చూడాలి. కానీ ఆ ఫలితాన్ని ప్రభావితం చేయడం కోసం న్యాయమూర్తి మీద ఏదో రాజకీయ ముద్ర, అందులోనూ ఒక వామపక్ష తీవ్రవాద ముద్ర వేయడానికి ప్రయత్నించడం మాత్రం సరైనది కాదు.